ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారంలో భాగంగా ఏప్రిల్ 22, 23, 24 తారీఖుల్లో సమ్మె చేశారు. ఈ సమ్మెలో భాగంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ వాసు గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికీ మీ సమస్యలు పరిష్కారం అయ్యాయా? విలీనం చేస్తా అన్నారు, ఎలక్షన్ నిర్వహిస్తా అన్నారు, కార్మికుల సంఘాలపైన కూడా నిషేధాన్ని ఎత్తివేస్తా అన్నారు. ఇప్పటివరకు కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు అనలేము. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది 4 హామీలు. ఒకటి, ఆర్టీసీని విలీనం చేస్తాం. విలీనం కోసం కమిటీ అధ్యయనం చేయాలి కాబట్టి ఒక కమిటీని వేస్తాం. ఆ కమిటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా స్థానం ఇస్తాం. ఒకటి. రెండోది, ఏదైతే ఇప్పుడు 7 సంవత్సరాలుగా కార్మికోద్యమం మీద ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలు ఎత్తేస్తాం. కార్మిక సంఘాలకి యాజమాన్యానికి మధ్య సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేస్తాం. అందుకోసం చర్యలు తీసుకుంటాం. గుర్తింపు సంఘ ఎన్నికలు కూడా నిర్వహిస్తాం అనేది రెండోది. మూడోది, ఏదైతే మేము 2 పే స్కేల్స్ అడిగామో, ఒక పే స్కేల్ 2021 పే స్కేల్ని 11% ఫైనల్ అయింది, దాన్ని అమలు చేయడం అనేది. నాలుగోది ఇచ్చింది ఏంటంటే ఆ 3 సమస్యలు పోను మిగతా ఏవైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ చేసి ఆర్టీసీ యాజమాన్యం చర్చిస్తుంది, వాటి పరిష్కారం చేస్తుంది అనేది. ఇవి 4 హామీలు. ఈ 4 హామీలు అమలు చేయాలంటున్నాం. మొదటి దానికి సంబంధించి, విలీనానికి సంబంధించి ఇప్పుడు కూడా మంత్రి గారు ప్రకటన చేశారు, విలీనం చేస్తాం. అయితే ప్రక్రియ పూర్తి కావాలంటే దానికి టైం పడుతుంది. దానికోసం కమిటీ వేయాలి. ఆ కమిటీలో కార్మిక సంఘాలు కూడా భాగస్వాములు. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తుంది కానీ మేము ఉంటుంది కూడా, భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలన్నప్పుడు దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని డిస్కస్ చేయాలి. నష్టం జరగకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ భద్రత కూడా దాంతో ముడిపడి ఉండాలి. కాబట్టి అది కొద్దిగా టైం పట్టినప్పటికీ కూడా అది లోతైన అధ్యయనంతో జరగాల్సిన అంశం ఉందని మేము కూడా ఎస్డబ్ల్యూఎఫ్ కూడా మొదటి నుంచి చెప్తున్నాం. దాని మీద 2 మొన్న June 2 నాడే మీకు అపాయింట్మెంట్ డేట్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అంటే చెప్పలేదు. ఒకవేళ అట్టా ఇస్తానా ఎస్డబ్ల్యూ నష్టం జరగకుండా ఇచ్చేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే ఏ చట్టమైనా రూల్స్ తయారైతేనే చట్టం అమలు అవుద్ది. రూల్స్ లేకపోతే, విధి విధానాలు లేకుండా అమలు చేస్తే వచ్చే నష్టం, కార్మికులే నష్టం జరుగుతుంది. అది భవిష్యత్తులో చాలా సీరియస్ నష్టం ఉంటుంది. అందుకని అది మేము కోరుకోవట్లేదు. సరైన పద్ధతిలో విలీనం కావాలి, ఉద్యోగ భద్రతతో కూడిన విలీనం కావాలి, నష్టం జరగకుండా విలీనం కావాలి. అందుకోసం 4 రోజులు టైం పెట్టినా పర్వాలేదు, కానీ ఇచ్చిన హామీ నెరవేరాలి. రెండోది, కార్మిక సంఘాల మీద ఆంక్షలకు సంబంధించి ఎత్తేసారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. మొత్తం అన్ని సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది, యాజమాన్యం చర్చలు జరిపింది. ఇప్పుడు మంగళవారం గ్రీవెన్స్ డే అని పెట్టారు, ఇతర రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. మా చర్చలు అమల్లోకి వస్తే ఇంకొంచెం లోతైన అంశాలు కూడా ముందుకు వస్తాయి. కాబట్టి రెండోది అమలు చేయడానికి ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళు చెప్పిన స్పిరిట్లో కింద ఇంకా అర్థం అమలు అవుతుందంటే కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ల పాటు అధికారులంతా ఒక రకమైన పని పద్ధతులకు అలవాటు పడ్డారు. దాన్ని మార్చుకొని ఇప్పుడు కార్మిక సంఘాలతో అలైన్మెంట్తో ముందుకు వెళ్ళాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే సరి చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియలోనూ ఏదైనా దృష్టికి వస్తే మేము ఇప్పటికే అహంకారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు మంగళవారం రా, మిగతాది రానక్కర్లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి పట్టుకొస్తాం, పరిష్కరిస్తాం. ఇది రెండోది. ఇక మూడోది, పే స్కేల్కి సంబంధించి అమలు చేసే దగ్గర ఆల్రెడీ పే స్కేల్ అమలు అయిపోయింది. ఇక్కడ కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి. అదేంటంటే రిటైర్ అయిన వాళ్ళకి ఏం చేస్తారు, ఆ తర్వాత ఇచ్చేదాన్ని ఏం చేస్తారనే స్పష్టత లేదు. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక 4వ అంశం ఏదైతుందో 29 అంశాల మీద ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిగినాయి. ఈడీ కమిటీలు అందులో 17 అంశాలను ఉమ్మడి అంశాలుగా తీశారు. 17 అంశాల మీద చర్చలు జరిగినాయి. కొన్నిటి మీద నిర్దిష్టమైన అవగాహనకు వచ్చాం. కార్మిక సంఘాలు, యాజమాన్యం కొన్నిటి మీద ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించాం. ఇప్పుడు నిర్దిష్టంగా ఇచ్చిన వాటిలో ఒకటి అమల్లోకి వచ్చింది. అది ఏదైతే ప్రమోషన్స్ ఇస్తున్నారో ఆ ప్రమోషన్స్ ప్రాసెస్ చేస్తున్నారు. మిగతా ఏవైతే 16 సమస్యలు ఉన్నాయో వాటి మీద ఇంకా నిర్దిష్టత రాలేదు. దాని మీద కింద గైడ్లైన్స్ ఇవ్వడం కానీ, ఆ హామీలు అమలుకు కావాల్సిన చర్యలు కానీ తీసుకోలేదు. దాని మీద ఇప్పటికీ 10వ తారీఖున నేను ఎండీ గారికి కూడా ఎస్డబ్ల్యూఎఫ్గా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని సత్వరమే చేయాలని చెప్పి, దాన్ని కూడా అమలు చేయించుకునే పని చేయాలి. కొంచెం అలసత్వం ఉన్నట్టు కనబడుతుంది. దాన్ని కాకుండా దాన్ని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యాజమాన్యం సరైన రీతి స్పందించకపోతే అప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పలేము. అదే సందర్భంలో కాలయాపన జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 20 3 నెలలు అయిపోయినా కూడా ఇప్పటివరకు కూడా వేయలేదు. 4 సమ్మె జరిగితే చర్చిస్తామంటే జూన్ 20వ తారీఖున సమ్మె చర్చలు ముగిస్తే, మాకు యాజమాన్యానికి మధ్య చర్చలు ముగిస్తే ఇవాళ మనం మాట్లాడుతుంది జూలై 20. ఇంతవరకు అటు అమలు చేయడానికి కావాల్సిన ప్రణాళిక కిందికి వెళ్ళలేదు. ఇది అలసత్వం. ఇది దీనివల్ల నష్టం కార్మికులు. ఉదాహరణకు ఒకటే, ఇప్పుడు ఏదైతే 80% మా అలవెన్స్లు పెంచుతామన్నారు, ఇది నిర్ణయం చేసింది మే 21వ తారీఖు నాడు. ఇవాళ 3 నెలలకు 3.5 కోట్లు నష్టపోతున్నాం. అది సత్వరమే అమలు చేస్తే ఆ 3.5 కోట్లు మిగులుతాయి. తిరిగి రావా 3.5 కోట్లు అంటే ఇట్లా నష్టపోతుంది. అది అమలు కావాలి. అమలు కావడానికి ఎవరు అడ్డం పడుతున్నారంటే ప్రాపర్ ఛానల్లో దాన్ని ఎండీ గారి దగ్గరికి పట్టుకెళ్ళి దాని అమలు కావాల్సిన నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవడం. రెండోది, బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్మనెంట్ చేస్తూ ఉన్నారు, పర్మనెంట్ ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు ఉత్తర్వులు లేవు. దీనికి అడ్డం పెడుతున్నారు. బోర్డు మీటింగ్ జరగాల, జూన్ 6వ తారీఖు బోర్డు మీటింగ్ జరిగింది, అందులో అప్రూవల్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు జరుపుతారో చెప్పట్లేదు. ఇట్లాంటివి ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఆలస్యం అవుతుంది. దాన్ని నివారించాలని కూడా మేము ఉంటాం. దానికి ఏం చేయాలని కూడా ఎస్డబ్ల్యూఎఫ్గా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.
అట్లాంటివి కాకుండానే క్లియర్గా మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూడడానికే మేము కమిటీ వేస్తామని చెప్పి దాని గురించి అధ్యయనం చేస్తామని చెప్తున్నారు. అసలు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి? చాలా సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే, ఏదైతే జూన్ 2న అపాయింట్మెంట్ ఇస్తారని లేదా రేపే ఇస్తారని చెప్తున్న వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన జవాబు అదే. ఏంటంటే అక్కడ సస్పెన్షన్ కానీ రిమూవల్ అయితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ అప్పీల్ ఉండదు, గవర్నమెంట్లో అప్పీల్ ఉండదు. మన దగ్గర ఉండే అధికారులు వేరు, పనిష్మెంట్ ఇచ్చిన అధికారి పేరు విలీనం అయిన తర్వాత అధికారి ఉండడు. కాబట్టి ఎవరికి అప్పీల్ చేసుకోవాలో 5 ఏళ్ళు పట్టింది వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే జీతం వాళ్ళ ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే డిఆర్ డిఫరెన్స్ ఉందో, ప్రభుత్వానికి డిఆర్ డిఫరెన్స్ ఉంది, ఆర్టీసీలకు డిఆర్, ఆ డిఫరెన్స్ నష్టపోయారు. ప్లస్ ఇస్తున్న జీతాన్ని కూడా తగ్గించారు అక్కడ. ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది. 4.6% డిఏ ఉంటుంది. ఆ డిఏని ఏం చేస్తారనేది తేలాలంటే ప్రభుత్వం దగ్గర కూర్చోవాలి. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్లో మన ప్రభుత్వం ఎట్టుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి పైసాని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. ఇట్లాంటి అన్నింటినీ చేయాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ పాలసీస్ కానీ, ప్రమోషన్ పాలసీస్ కానీ. అందుకే ఇప్పుడు మేము యాజమాన్యాన్ని అడిగాం, మీ దగ్గర ఉన్న ఖాళీలన్నింటినీ ప్రమోషన్స్ ఇమ్మని అడిగాం. ప్రమోషన్ ప్రాసెస్ ఇస్తున్నారు. ఎందుకు ఈ మాట అడుగుతున్నాం? రేపు గవర్నమెంట్ దగ్గర పోయిన తర్వాత ఆ ప్రమోషన్ రావడం అంత తేలిక కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. మా ఎండీ గారి దగ్గర ఉంటే మా ఎండీ గారే ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. రేపు ఎండీ గారి దగ్గర నుంచి చేతుల నుంచి బయటికి పోయిన తర్వాత ఇక ప్రతిదీ మంత్రుల చుట్టూ తిరిగి చేయాలి తప్ప రాదు. అందుకని ఇట్లాంటివన్నీ అక్కడ ఉన్న సమస్యలన్నీ ఉన్నాయి. అవి 5 ఏళ్ళు, ఇప్పటికి 6 ఏళ్ళు వాళ్ళ విలీనం అయిపోయి 2020లో అయింది. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నారు. అటువంటిది రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. యాదృచ్ఛికంగానైనా ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్పి, అక్కడ జరిగిన నష్టం ఇక్కడ జరగకూడదు. అందుకని మీరు కేటగారికల్గా ఇమ్మని అడిగారు. 1, 2, 3 ఏం చేయాలో ఇమ్మని అడిగారు. అదే పద్ధతిలో మేము రిప్రజెంటేషన్ తయారు చేసి 85 అంశాలను ప్రభుత్వం దృష్టికి పట్టుకొచ్చాం. మేము 2023లో ఇచ్చాం. మళ్ళీ మొన్న కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు నాడు మంత్రి గారికి అట్లాగే కమిటీకి అందరికీ ఇచ్చాం. ఆ అమలు చేసుకోవడం కోసం కావాల్సిన ప్రయత్నం మేము కూడా చేస్తాం. అంటే ఎప్పటిలోగా అమలు చేసే అవకాశం ఉంది, ఎప్పటిలోగా విలీనం అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి, విలీన కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. ఏ అంశాలు అయితే మేము అడుగుతున్నామో వాటి మీద ఒక్కొక్క అంశం మీద చర్చ జరగాలి. ఆ చర్చలో వచ్చిన ఆటంకాలు ఏంటనేది చర్చించాలి. ఆటంకాలన్నింటినీ ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ముందు పెట్టాలి. ప్రభుత్వం కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, మిగతావన్నీ తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ఈసారితో అయిపోయేది కాదు, ఇవి ఇప్పుడు వచ్చేది భవిష్యత్తు మొత్తానికి ఉండాల్సింది. కాబట్టి చట్టపరంగా కానీ ఏ పరంగా కూడా ఏది రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలంటే అవన్నీ తీసుకొని ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత ఆ రూల్స్ అమల్లోకి వస్తాయి. దీనికి ఎంత తక్కువ టైంలో ముగించడానికి కోసం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కమిటీని వేస్తే, ప్రభుత్వం ఎన్నికలు అయిపోతే ఈ నాయకులు కూడా అందులో చేరిస్తే ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చేయొచ్చు. అంటే ఈ ప్రభుత్వంలో ఇదంతా సాధ్యమే పని అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ అనుభవం చూసినప్పుడు 9 నెలల్లో మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ఇంకా అక్కడ ప్రెసిడెన్సీ ఉంది. అక్కడ కొన్ని అంశాలు మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకొంచెం తొందరగా కూడా ముగించవచ్చు. ఏ అంశం ముందుకు వస్తుందో ఆ అంశం క్లీన్ చేయొచ్చు. అక్కడే మొత్తం స్టడీ చేయాలి. ఇక్కడ అట్లాంటి అవసరం లేదు. బేసిక్ అంశాలను అక్కడ స్టడీ చేసి ఉన్నాయి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్లో మన ప్రభుత్వం ఏం చేయొచ్చు అనేది సింపుల్గా చేయొచ్చు. దాన్ని అతి తక్కువ కాలంలో కూడా ముగించడానికి అవకాశం ఉంది. అయితే చిత్తశుద్ధితోటి ప్రభుత్వము, ఆర్టీసీ యూనియన్లు అట్లాగే యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఇదేదో ఏమంటారు సెంటిమెంట్లతో జరిగేది కాదు. ఇది ఖచ్చితమైన చర్చ జరిగి పరిష్కారం దొరికి మేము కోరుకునేది ఒకటే, ఎస్డబ్ల్యూఎఫ్గా మేము కోరుకునేది కార్మికుడికి నష్టం జరగకుండా విలీనం జరగాలి, భవిష్యత్తులో ఏ నష్టం జరగకుండా విలీనం జరగాలి, ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు లేకుండా ఏం వచ్చినా అది నష్టమే తప్ప కార్మికులు లాభం. ఈ రెండు కోల్పోకుండా ఉండాలనేది మేము కోరుకుంటాం. అంటే కొన్ని యూనియన్ ఏమో మొదట ఎలక్షన్లు పెట్టాలి, యూనియన్లను గుర్తింపు రావాలంటున్నారు. కొన్ని యూనియన్లు ఏమో మొదలు విలీనం చేయాలి, తర్వాత ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ చేస్తామన్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లను పక్కకు పోయినాయి కదా. అన్నీ చెప్పిన యూనియన్లన్నీ మధ్యాహ్నం 1:30 వరకు మాకు విలీనమే ముద్దన్నారు. 2 లేబర్ ఆఫీసులో సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఎన్నికలు జరపమన్నారు కదా. ఇవాళ ఎంత నిజాయితీగా చెప్తున్నారో కార్మికులకు అర్థమైపోద్ది. దాని మీద పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ లైన్ కార్మికుల సెంటిమెంట్ ఉంది, రెచ్చగొట్టడానికి రెచ్చగొడుతున్నారు. వాస్తవం అది కాదు కదా. వాస్తవం ఎన్నికలు అనేది డెమోక్రటీ. నేను ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీగా 7 సంవత్సరాలుగా ఈ కార్మికోద్యమాన్ని ఐక్యంగా ఉంచేదానికోసం ప్రయత్నం చేసి మేము అడుగుతుంది ఏంటి, రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుల్ని మాకు ఇవ్వండి, మాతో మాట్లాడండి, మాతో ఉండండి. 7 సంవత్సరాల నుంచి అన్ని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు పెడతాం, ఆ రాజ్యాంగ హక్కుని అమలు చేస్తామంటే వద్దనేట చెప్తాం. మేము ఖచ్చితంగా కావాలని కోరుతున్నాం. మిగతా ఇప్పుడు అందరూ కూడా కావాలని కోరారు, ఇచ్చారు. కాబట్టి ఆ ప్రశ్నే ముందు రాదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రతినిధులుగా ఉంటారు. విలీన ప్రక్రియ అప్పుడు వాళ్ళ బాధ్యత పెరుగుద్ది. వాస్తవంగా ఎవరైతే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి రేపు ప్రతినిధులుగా ఉంటారో, ఇప్పుడు ఏదైతే మాట చెప్తున్నామో దీన్ని అమలు చేయించుకునే బాధ్యత కలిగింది కూడా వాళ్ళే అవుతారు. అంత సీరియస్ ఎన్నికలు ఇవి. అది ఆ విలీనము, ఉద్యోగ భద్రత, ఈ రెండు కీలకమైన అంశాలు. ఈ కీలకమైన అంశాలు ఎవరి పాత్ర అక్కడ ఉంటే ఉపయోగం, అది కార్మికులు ఆలోచించుకొని ఓటు చేయాలి. అట్లా చేస్తేనే లాభం జరుగుతుంది, అప్పుడు నష్టం రాదు. అయితే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నదో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని వెంటనే నెరవేర్చాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు కూడా మన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, దానికోసమనే ఒక కమిటీని కూడా వేస్తా అని చెప్పారు.
అతి త్వరలో కమిటీని వేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్.